అల్లమ్మా నేను వీడియో ఎందుకు వచ్చానంటే చాలా మందికి హెచ్బీ చేయడం రాదు. ముందు మెయిన్ ఆపుకోండి. మెయిన్ ఆపుకున్న తర్వాత వైర్ సన్నదో కాదో చూసుకోండి. సన్నదైతే సరిపడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అల్లుకోవాలి. ఎలా అల్లుకోవాలో చూపిస్తాను చూడండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి వేయడం రాదు. అనుకోకుండా ఎలా పడితే అలా వేసేస్తారు. ఇప్పుడు అయితే మళ్ళీ పోతా ఉంటుంది. హెచ్బీ అయితే పోయింది. ఇదిగోండి నాది. జాగ్రత్తగా ట్రాన్స్ఫార్మర్ మీద అయితే ఉన్నాను. జాగ్రత్త చూసుకుని అయితే వేయండి. హెచ్బీస్ ట్రాన్స్ఫార్మర్ కట్టి ముందు కట్టుకోండి. కట్టుకున్న తర్వాత వేయండి. మరి అల్లి మీకు చూపిస్తాను సరేనా. ఇదిగోండి మా ఇలా అల్లుకోవాలి నీట్గా. ఇది లూజ్ ఉండకూడదు. ఇక్కడ లూజ్ ఉందనుకోండి పద్దాకా కొట్టేది హెజ్జు. అలా అని చెప్పి టైట్గా వేసుకోకూడదు. ఇలాగా లూజ్గానే పెట్టుకోవాలి. లూజ్గా వంకర పెట్టుకుంటే మీకు మంచిది. కొట్టుకోకుండా ఉండిద్ది. అంతే మామ. ఎక్కినప్పుడల్లా 3 హెచ్బీస్ చూసుకోండి మామ. బాగున్నాయో లేదో 3 చూసుకోవాలి. అప్పుడే మీకు మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటుంది. చూసుకోకుండా దిగిపోతే మళ్ళీ కొట్టేద్దాం. ఒకటి బాగా పోయి ఇంకోటి ఉన్నా కొట్టద్దు. మరి మరి ట్రాన్స్ఫార్మర్ మీద అయితే ఉన్నాను. ఇదైతే అదైతే నా చెరువుల చెట్లు తిరుగుతున్నాయి చూసారా. కొట్టేసింది మా నాన్నదే. ఇందాక నాది కొట్టేసింది. ఇప్పుడు మా నాన్నది కొట్టేసింది. మా ఎవరు లేరు. మా నాన్న అంటే ఊరు వెళ్ళాడు. ఏలూరు వెళ్ళాడు. నేనైతే ఇంకా హెచ్బీ చేద్దామని ఎక్కాను. ఒక్కనే ఉన్నాను. అయినా భయం లేకుండా వేసేస్తాను. అలవాటు ఉన్నది కాబట్టి వేసేస్తాను మామ. ఉంటా మరి. లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. హెచ్బీస్ అయితే చూసుకోండి. ఇలా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి హెచ్బీ చేసేటప్పుడు. ఉంటా మరి. లైక్ చేసి ఫాలో చేసి కామెంట్ చేయండి.